మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి ఉప్పొంగి బాసరలోని పుష్కర ఘాట్లన్నీ మునిగిపోయాయి. ఆలయ సమీపంలోకి లాడ్జిల్లోకి వరద నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాడ్జిల్లో చిక్కుకున్న వారిని ఆఫీసర్లు రెస్క్యూ టీమ్స్ రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. గోదావరి వరద కారణంగా సుమారు 1000 ఎకరాల్లో పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. ఇక హరిహర కాటేజీ, వడ్డేపల్లి, నరసింగరావు అతిథి గృహం, దీక్షా లాడ్జీతో పాటు పలు లాడ్జీల్లో నీరు చేరడంతో చాలామంది చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 40 మంది ఎన్డీఆర్ఎఫ్ టీము, పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. గడ్డెన్న ప్రాజెక్టు వరద తాకిడి తీవ్రంగా ఉండటంతో 5 గేట్లెత్తి 37,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో శుద్ధవాగు పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వరద పోటెత్తడంతో గోదావరి పొంగి బాసలోని పుష్కర ఘాట్లన్నీ మునిగిపోయి. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి. ప్రస్తుతం అక్కడ చూస్తుంటే ఆ పుష్కర ఘాట్లన్నీ పక్కన ఉన్నటువంటి ఏదైతే లాడ్జీలు ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగినాయి. అక్కడ ఉన్నటువంటి లాడ్జీలు ఉన్న వాళ్ళందరూ వరదలు చిక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటు పక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న అధికారులు, రెస్క్యూ టీమ్స్ మొత్తం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తాజా అప్డేట్ ఏంటి? ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులు కురిసిన భారీ వర్షాలతో మాత్రం జిల్లాకు రమైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయం కూడా నీట మునిగిన పరిస్థితి. ముఖ్యంగా గోదావరికి 30 అడుగుల పైన కూడా గోదావరి ప్రవహిస్తుంది. పైన ఏదైతే ప్రాజెక్టు గేట్ల భారీగా 5 లక్షల క్యూసెక్ల నీరు కూడా బాసర రావడం జరిగింది. చుట్టూ బాసర ఆలయం చుట్టూ కూడా వాటర్ రావడం జరుగుతుంది. 3 కాటేజీలు అదేవిధంగా 2 లాడ్జీలో కూడా వాటర్ రావడం జరిగింది. దాంతో పోలీసులు, ఎస్పీ జానకి శర్మిల ముఖ్యంగా ట్రాక్టర్ పై వచ్చి ఎవరైతే వాటర్ లో చిక్కున్న వారిని కూడా తరలించే పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా బాసర ఆలయానికి గోదావరికి మధ్య 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ దూరం మొత్తం కూడా వాటర్ బ్యాక్ వాటర్ రావడంతో కూడా బాసర ఆలయం మెట్ల వరకు కూడా నీరు రావడం జరిగింది. దీంతో భక్తులు కూడా ఎవరు రావద్దని చెప్పేసి కూడా అధికారులు ముందస్తు హెచ్చరించే పరిస్థితి అవుతుంది. అదేవిధంగా బాసర సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూడా 101 అడుగుల ఎత్తు వరకు కూడా గోదావరి తీవ్రంగా ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంటుంది. దీంతో కూడా 16 రైళ్లను కూడా అధికారులు రద్దు చేసిన పరిస్థితి. అటు నాందేడ్, ఇటు హైదరాబాద్ కూడా ఎవరు రావద్దని కూడా రైల్వే అధికారులు హెచ్చరించిన పరిస్థితి పడుతుంది. ముఖ్యంగా బాసరలో కూడా చాలా ప్రాంతం కూడా చుట్టూ బాసర గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు జలమైన పరిస్థితి పడుతుంది. భక్తులు ఎవరు కూడా రావద్దని అధికారులు పక్క హెచ్చరిక జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇప్పటికీ 100 మందికి పైగా కూడా ఎవరైతే లాడ్జీలో ఉన్న భక్తులను కానీ అదేవిధంగా కాటేజీలో ఉన్న భక్తులను కూడా సురక్షిత ప్రాంతం తరలిస్తున్నారు. ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జిల్లా కలెక్టర్ అభినవ్ కూడా ప్రత్యేక పర్యవేక్షణ పరిస్థితి పడుతుంది. గతంలో ఎప్పుడు రాని విధంగా ఇంత వరద రావడంతో కూడా ఆలయ అధికారులు కూడా నిన్న బాసర గోదావరి మాత కూడా శాంతించి గోదావరి తల్లి అని చెప్పేసి కూడా ప్రత్యేక పూజలు చేశారు. దాంతో కూడా ఆలయం కూడా శ్రీనివాస్, అక్కడ ఉన్నటువంటి ఏదైతే గోదావరి గురురూపం దాల్స్తుందో అక్కడ కొంతమంది ఇప్పటికే అర్చకులు శాంతి పూజ కూడా చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ శాంతి పూజ చేశారు. అదేవిధంగా ఉధృతి కూడా తగ్గించడం కోసం శాంతించమ్మా అంటూ అక్కడ ఏదైతే ఉన్నారో అర్చకులు శాంతి పూజ చేసినట్టు వార్తలు వస్తుంది. దాని నుంచి అప్డేట్ ఉందా? రహీం బాసర పుణ్యక్షేత్రం సంబంధించిన ఆలయ పండితులు నిన్న ఉదయం 11 గంటల సమయంలో కూడా ఏదైతే గోదావరి ఉద్యోగం పరుస్తున్న నేపథ్యంలో కూడా ఆలయం నుండి మేళల తాళతోని గోదావరి వద్దకు వెళ్ళి ఏదైతే పుష్కరఘాట్ వద్ద గోదావరి మాతకు శాంతించి గోదావరమ్మ అని చెప్పేసి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి మాతకు తీరా సాగుతో కూడా పూజించే పరిస్థితి. అదేవిధంగా హారతి ఇచ్చి కూడా అమ్మ శాంతించు, దేశ రాష్ట్ర ప్రజలు సుఖశాంతిగా ఉండాలి, ఈ ఉగ్రతను తగ్గించాలి కూడా ఆలయ అధికారులు పూజించే పరిస్థితి కనబడుతుంది. రహీం, ఇంకా ప్రస్తుతానికి అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయా? వాతావరణ శాఖ హెచ్చరికలు ఏం జారీ చేసింది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా వర్షాలు ఉన్నాయన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? 24 గంటలు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరం జిల్లాకు మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. కాకుంటే పైన కురుస్తున్న ఎక్కువ మహారాష్ట్ర కురుస్తున్న భారీ వర్షాలతో కూడా వరద నీరు రావడం జరుగుతుంది. దీంతో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. కాకుంటే నిర్మల్ పట్టణంలో కానీ బాసరలో కూడా కొంచెం వర్షం తగ్గిన పరిస్థితి కనబడుతుంది. కానీ పైన కురుస్తున్న వర్షంతో మాత్రం భారీగా వరద రావడంతో పట్టణాలు, గ్రామాలు, అదే పంట పొలాలకు జలమైన పరిస్థితి కనబడుతుంది. రహీం,
అంటే చూస్తుంటే మన విజువల్స్లో అర్థమవుతుంది భారీగా అది గ్రామాలా లేకపోతే చెరువులా అర్థం కావట్లేదు. పంట పొలాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు కూడా చుట్టూ మొత్తం ఒకేలాగా నీటితో కంపించిపోయింది. మొత్తం అక్కడ వర్షాభావం పరిస్థితులు అర్థమవుతా ఉన్నాయి. వర్షపు నీరు ప్రతి ఇంటింటికి గడప గడపలో లోపలికి వచ్చేసింది. ఇటు చూస్తే పొలాలు కూడా భారీగానే నష్టపోయారు. మరి ఏమైనా అక్కడ ఉన్నట్టు అధికారులు ఒక అంచనాకు వచ్చారా? ఏ మేరకు నష్టపోయింది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వానికి ఏ విధంగా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలి అనే విషయాన్ని ఏమైనా గమనించారు అక్కడ? ముఖ్యంగా ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి పూర్తిగా జలమైన పత్తి పడుతుంది. ఏదైతే ఆ చుట్టూ ఉన్న వాగులన్నీ పొంగిపొడుతున్న పత్తి. దీంతో కూడా పంట పొలాలు అటు సోయా అని మొక్కజొన్న కానీ వరి పంట కూడా నీటమైన పత్తిది. వర్షాలు బాగా ఉండటం కూడా అధికారులు అంచనా వేసే పరిస్థితి లేకపోతుంది. కాకుండా గతంలో ఉన్న సర్వే ప్రకారం వ్యవసాయ శాఖ దగ్గర ఉన్న కొన్ని అంచనాల ప్రకారం మొత్తం పాక్షికంగా మాత్రం అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా రైతులను ఆదుకుంటామని చెప్పి కూడా ప్రభుత్వం పక్క తెలియజేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా కలెక్టర్ అయిన వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయం కూడా సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే సహాయ చర్యలు చేద్దాం, తర్వాత ఈ పంట రక్షణకు సంబంధించి అంచనాలు వేసి రైతులకు నష్టం చెల్లిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చూస్తుంటే భారీగానే వర్షపు నీరు చేరి వాళ్ళు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేని విధంగా కనబడుతోంది. మళ్ళీ వాళ్ళకి ఆహారం కానివ్వండి, మంచినీరు కానివ్వండి ఎవరైనా సరఫరా చేస్తున్నారా? అధికారులు ఆ దిశగా ఆలోచిస్తున్నారా? ఎవరన్నా ముందుకు వచ్చారా? ఎలా ఉంది అక్కడ? ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, అదేవిధంగా ఎస్పీ జానకి షర్మిలతో నేతృత్వంలో ఎస్డిఎఫ్ బృందము డ్రోన్ల ద్వారా కొన్ని లోతట్టు ప్రాంతాలకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. అదే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహార పదార్థాలు స్వచ్ఛందంగా సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. కాకుంటే ఎటు వెళ్ళే పరిస్థితి లేదు. అంటే చుట్టూ కూడా వాగులు, రోడ్లు కూడా డ్యామేజ్ కావడంతో కూడా వాగులు పొంగిపడుతున్న పరిస్థితుల్లో కొన్ని గ్రామాలకు రాకపోకలు మాత్రం నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. కానీ కొన్ని ప్రాంతాలకు మాత్రం ట్రాక్టర్ల ద్వారా వెళ్ళి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని పంటలు తాగునీరు కూడా సరఫరా చేసిన పరిస్థితి ఉంటుంది. కాకుంటే చాలా ప్రాంతాలు కూడా విద్యుత్ స్తంభాలు, తర్వాత విరిగిపోవడంతో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కూడా చాలా గ్రామాలు చీకట్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కరెంటు ఉద్ధరణ కావడానికి మాత్రం సమయం పడుతుందని కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఫిడాలు కూడా నీటిలో మునిగిపోయి దాంతో కూడా విద్యుత్ సరఫరా ఇవ్వలేమని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో కూడా చాలా ఊళ్ళో కూడా కరెంటు సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామాలకు లో లెవెల్ కెనాల్ నుండి భారీగా నీరు ప్రవహించడం కూడా ఆ గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేకుండా ఉన్నది. దాంతో కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాత్రం ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా వర్షాలు తీవ్రంగా రావడంతో కూడా జలమైన పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బంది పరిస్థితి కూడా ఉన్నట్టు తెలిసింది. అక్కడ రాకపోకలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా? అంటే వాళ్ళ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చేటువంటి వాహనాలు కానివ్వండి, ఇటు పక్క వేరే ప్రాంతం నుంచి వేరే గ్రామాలకు వెళ్ళటానికి కానివ్వండి, ఆ ఊరిని వదిలి కనీసం అది వాతావరణం కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత వద్దామని వేరే గ్రామానికి తరలించే విధంగా కానివ్వండి, అక్కడ రహదారుల పరిస్థితి ఏంది? నేషనల్ హైవే NH-44 కూడా మొత్తం జలదిగ్బంధం. దీంతో కూడా ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు మొత్తం కూడా దారి మళ్లించే పరిస్థితి, అటు జగిత్యాల వైపు మళ్లిస్తున్నారు. అంతేకాకుండా వేరే గ్రామాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మన కొంతమంది విద్యార్థులు వినాయక కొరకానికి కూడా పట్టణానికి వెళ్ళడానికి కూడా వాగు పొంగడంలో వాళ్ళు అక్కడ ఆగిపోయారు. వాళ్ళను సురక్షిత ప్రాంతాలు తరలించి అధికారులు వాళ్ళకు అన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా కనెక్టివిటీ కట్ అయిపోయింది. ఈ వరద వల్ల రోడ్లను కొట్టుకోవడంతో కూడా ఎక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా దిక్కు చూస్తున్న పరిస్థితి, సాయం కోసం ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో SDRF బృందాలు కూడా తిరిగి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఎంత చేసినా కూడా తక్కువ అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వరద నీరు ఎక్కువ ఉన్నది, వరద తగ్గడం లేదు. అదేవిధంగా గోదావరి ఉద్యోగం పొందుతున్న పరిస్థితి, చూస్తున్న మానసిక భారీ వర్షంతో కూడా నీరు అధికంగా వస్తుంది. దీంతో కూడా సహాయ చర్యలు కూడా తక్కువ పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.